విజయనగరం జిల్లా రాజం మండలం కంచారం గ్రామం ప్రజా సమస్య పరిష్కార వేదికలో భాగంగా ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్, జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, ఆర్డీఓ సుధారాణి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో నెలలో 4 సార్లు ప్రజా సమస్యపై వినతులు తీసుకొని పరిష్కరించాలంటూ కూడా ఆదేశించడం శుభపరిణామం అంటూ ఎమ్మెల్యే తెలియజేశారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా 4 మండలాలు ప్రజలు ఇచ్చినటువంటి వినతులను స్వీకరించారు. 4 శుక్రవారాలు నియోజకవర్గంలో అధికారులతో గ్రీవెన్స్ నిర్వహిస్తామంటూ కూడా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం పరచుకోవాలంటూ కూడా తమ సమస్యలను తెలియజేయాలంటూ కూడా సూచించారు. అందుకోసం దయచేసి అన్ని కూడా క్లియర్ చేయిస్తారని మరి మా ప్రజల తరఫున అది మా విలేజ్ లో 80 ఎకరాలు సార్. పక్క విలేజ్ సెంట్రైటీ మనుషులు ఉన్నారు, అన్ని ఉంటాయి సార్. ఈ రీజనల్ అన్ని ఉన్నాయి సార్. అది భూమికి 80 ఎకరాలు ఉంటుంది సార్. ఉమ్మడి ప్రభుత్వ గవర్నమెంట్ లోని మరి ఉమ్మడి పార్టీ ఏదైతే ఉందో మరి మీ అర్జీ తీసుకున్న తర్వాతే వాడటమే కాదు, అసలు మన ఇంటి ముందు ఉన్న కాలువలు అన్నీ వేసేస్తున్నారు. దాన్ని ముందు మనం అరికట్టాలి. మున్సిపాలిటీలో చూస్తాం, ఎక్కడికి వెళ్ళినా ప్రతిరోజు ఈ కార్యక్రమంలో ఒకవైపు డెవలప్మెంట్ చేస్తూ ఒకవైపు సంక్షేమం చేస్తూ దానితో పాటు అంటే ఈ మధ్యకాలంలో ఈ 2 సంవత్సరాల్లో అంటే గతంలో కూడా ఆయనతో పనిచేశాను. ఫోన్ వస్తే సంతోషించాలి. ఎమ్మెల్యే గారు ఫోన్ చేయడం భయం వేస్తుంది మాకు. ఏ సమస్య మీద ఆయన అడుగుతారో ఇమీడియట్గా ఇప్పుడు మళ్ళీ పరిగెట్టుకొని వెళ్ళాలి కదా సమస్య మీద. 24 గంటలు అలా ఊర్లో ఏంటి అంటే ఆయనకి పూర్తిగా ఈ 15 సంవత్సరాల్లో మన 124 పంచాయతీల్లో పూర్తి గ్రిప్ ఉంది ఆయనకి. నాయకుల మీద అవనియండి, సమస్యల మీద అవనియండి, పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి మనకు నాయకుడు అవడం మన అదృష్టం అని ఎక్కువగా మనం రెవెన్యూలో ఇబ్బంది పడుతున్నాం నియోజకవర్గం అంతా కూడా. మరి ఎప్పుడైతే కలెక్టర్ గారు, జేసీ గారు ప్రజలకు కావాల్సిన అన్ని సమస్యలు కూడా మేము ప్రతి వారం కూడా ప్రజా దర్బార్లో చేస్తున్నాం. దానికి తోడుగా అధికారులు రావడం అనేది ఇంకా మరి దీనికి ఒక 10 దీని ఇమేజ్ పెరగడం జరిగింది. అలాగే ఈరోజు జేసీ గారు వచ్చి రివ్యూ కూడా అన్నీ, జేసీ గారు, కలెక్టర్ గారు వచ్చి రివ్యూ అన్నీ కూడా రాజాంలో ఒక గ్రామం, కంచరాం గ్రామంలో ఈరోజు చేయడం జరుగుతుంది. సో అక్కడ కూడా సమస్యలన్నీ తీసుకోవడం జరిగింది. అలాగే మేము కూడా మా ఆఫీసులో ప్రజా దర్బారు నిర్వహించి ఈ సమస్యలన్నీ తీసుకోవడం. ఇప్పటికీ 380 సమస్యలు వస్తే దానిలో మేము 360 సమస్యలు తీర్చడం జరిగింది. మిగతా 20 సమస్యలు కూడా ప్రోగ్రెస్లో నడుస్తున్నాయి. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో కూడా ప్రజలకి ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలన్నీ కూడా మేము చక్కగా వివరించడం జరుగుతుంది. అలాగే ఉత్తరాంధ్రలో ఈరోజు వస్తున్న ఇన్వెస్ట్మెంట్ దగ్గర రమారమి ఒక 10 లక్షల కోట్ల రూపాయలు వచ్చే ఈ పెట్టుబడి, 10 లక్షల మంది ఉద్యోగాలు కల్పించే ఈ పెట్టుబడి వల్ల యువత చాలా ఉపయోగపడుతుందని, అలాగే ప్రభుత్వం చేస్తున్న అన్ని మంచి కార్యక్రమాలు కూడా ప్రజలకు తీసుకెళ్ళడం జరుగుతుంది.